ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు ఎస్వైఎస్ జనరల్ అండ్ పీడియాట్రిక్ హాస్పిటల్ 24 గంటలు అందుబాటులో ఉంటాం. మా అడ్రస్ శ్రీ సాయి డిగ్రీ కళాశాల వెనుక కొడంగల్ రోడ్ పరిగి. వికారాబాద్ జిల్లా దోమ మండలం దిర్సంపల్లి వద్ద పరిమితికి మించి మైనింగ్ నిర్వహిస్తున్న క్రషర్ను సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు పరిగి సిఐ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసలు నిందితుడు బీఆర్ఎస్ నేత నాగిరెడ్డి, మరో 2 పరారీలో ఉన్నట్లు తెలిపారు. అక్రమ మైనింగ్కు పాల్పడిన 6గురిని రిమాండ్కు తరలించామని, దిర్సంపల్లి వద్ద 10 ఎకరాల ప్రభుత్వ భూమికి లీజు తీసుకుని స్టోన్ క్రషర్ నిర్వహిస్తున్నారని, అనుమతిని అతిక్రమించి తవ్వకాలు జరిపినట్లు మైనింగ్ అధికారులు గుర్తించారు. పోలీసుల సహకారంతో మైనింగ్కు సంబంధించిన వాహనాలు సీజ్ చేశామని ఆయన తెలిపారు. నిన్న సాయంత్రం డిప్యూటీ తహసీల్దార్ దోమ మండలం గారు మరియు ఏడీ మైన్స్ గారు జేఎట్గా వాళ్ళ సిబ్బందితో పాటు శ్రీకృష్ణ క్రషర్ సంబంధించిన క్వారీ పైన వాళ్ళు రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసి అక్కడ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన భూమి కంటే అదనంగా 1 ఎకరా 1 గుంట భూమి లోపల అక్రమ మైనింగ్ చేస్తున్నారనే సమాచారంతో వాళ్ళు రైడ్ చేసి అక్కడ 3 ఇటాచీలు 1 ట్రాక్టర్ను తహసీల్దార్ గారు సీజ్ చేసుకోవడం జరిగింది. అటు విషయం పైన మాకు కంప్లైంట్ ఇవ్వగా ఆ కేసు పైన ఆ పిటిషన్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి దర్యాప్తులో భాగంగా అక్కడ సీన్లో వెళ్ళి చూస్తే అక్కడ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ యూజ్ చేసి అక్కడ బ్లాస్టింగ్ చేసి దాదాపు 7.2 మీటర్ల వరకు డెప్త్ 1.1 గుంటాల భూమి విస్తీర్ణం లోపల అక్రమ మైనింగ్ చేసినట్టు విచారణలో తేలింది. అటు విచారణలో భాగంగా ఒక 6 మంది నేరస్తులను అట్లా అక్రమ మైనింగ్లో పాల్గొన్న 6 మంది నేరస్తులను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ప్రధాన నిందితులైన నాగిరెడ్డి గారు మరియు వాళ్ళ సూపర్వైజర్ జీవన్ గారు ఇప్పటికీ మరికొంతమంది ఇంకా పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం కూడా త్వరగా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది.